మీరు కొంత ఇక చివరి దశలో వయసు వచ్చింది, కాస్త ఇద్దరమే ఉందాం, ఇంట్లో ఒక పనావిడని పెట్టుకుందాం, లేకుంటే పనాయనం పెట్టుకొని ఇద్దరమే ఉందాం, ఒంటరిగా ఉందామని ఆలోచన ఉన్నవారు కానివ్వండి, లేకపోతే గత్యంతరం లేక అలా ఉంటున్నవారు కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే వార్త మీకోసమే. ఎవరైతే ఒంటరిగా పిల్లల నుంచి దూరంగా పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారని చెప్పి భార్య భర్తలు ఇద్దరే కలిసి ఉంటున్నారో వారి కోసం ఈ వార్త. రాజేంద్ర నగర్లో డబుల్ మర్డర్లో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ వృద్ధుల ఇంట్లోకి, ఆయన ఆల్రెడీ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తన ఒక టీచర్గా పనిచేసిందట. సో ఇద్దరు కూడా తన పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారని చెప్పి ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. అయితే ఇంట్లోకి ఫిజియోథెరపీ చేస్తామని వచ్చారు ఒక దంపతులు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా దంపతులే కాదు, ఒక వ్యక్తి ఏమో మగవాడిలాగా ఉంటే ఇంకొక ఆయన మగవాడైనప్పటికీ కూడా బొరకా వేసుకొని అమ్మాయిలాగా వేషధారణ చేసుకున్నాడు. సో ఒక దంపతులం అని చెప్పి వచ్చి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పి ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే బుర్కాలో వచ్చినటువంటి ఆ భార్యాభర్తలు ఆ ఇద్దరు వృద్ధుల గొంతు కోసి చంపేశారు. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మృతుడు షేక్ అబ్దుల్లా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీగా తెలుస్తోంది. ఇక మృతురాలు రిజ్వానా రిటైర్డ్ టీచర్. సో ఆస్తి కోసమే ఈ వృద్ధ దంపతులని దారుణాతి దారుణంగా హత్య చేసి చంపారు ఆ దుర్మార్గులు. ఇంట్లోని నగలను డబ్బులను కూడా దోచుకెళ్ళినట్టు తెలుస్తోంది. ఎవరైతే పిల్లలు దూరంగా ఉంటున్నారు, అబ్రాడ్లో ఉంటున్నారు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక రిటైర్మెంట్ స్టేజ్లో ఇంట్లో మేము ఉంటున్నాము, ఒక పనావిడ ఉంటుంది, మాతో పాటుగా ఒక అబ్బాయి ఉంటున్నారంటే ఓకే, కానీ డెఫినెట్గా మీకంటూ సెక్యూరిటీ ఉంచుకోండి. అనుమానితంగా ఎవరు కనిపించినా దయచేసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఆ దంపతులు ఇద్దరు కూడా, ఒకరేమో బ్యాంక్ ఎంప్లాయీగా రిటైర్ అయిపోయినటువంటి బ్యాంక్ ఎంప్లాయీ, ఇంకొకరేమో రిటైర్డ్ టీచర్. సో ఇద్దరు భార్య భర్తలు కూడా ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలంతా కూడా అబ్రాడ్లో సెటిల్ అయిపోయి అక్కడే ఉంటున్నారు, వారంతా ఇక్కడే జీవిస్తున్నారు. అయితే వారి దగ్గరికి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పి ఒక దంపతులు వచ్చారట. ఎగ్జాక్ట్గా దంపతులు కాదు, ఇద్దరు కూడా మగవాళ్ళే. ఒకరేమో ఆడవేషంలో బుర్కా వేసుకుని ఉన్నారు. అయితే ఇద్దరు కూడా వచ్చి ఫిజియోథెరపీ పేరిట అక్కడికి వచ్చి గొంతు కోసి చంపేశారట. ఇద్దరు భార్యాభర్తలు గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత ఇంట్లో నగలుని డబ్బుని పూర్తిగా దోచుకెళ్లారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా, అక్కడ సెల్ ఫోన్లో ఆ దృశ్యాల్లో సర్కిల్ చేసి కనబడుతోంది. ఆ ఇద్దరే ఫిజియోథెరపీ పేరిట ఈ ఇంట్లోకి చొరబడింది. ఆ వృద్ధ దంపతులని దారుణంగా గొంతు కోసి హతమార్చింది ఆ ఇద్దరే. సో ఈ ఘటన రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఈ డబుల్ మర్డర్ చోటు చేసుకుంది. ఒకేసారి ఇద్దరు భార్యాభర్తల్ని గొంతు కోసి హతమార్చిన ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపుతోంది. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతానికి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒక్కసారిగా వారిని చంపేసిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోటువంటి సామాగ్రి ఇతరాత్ర మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందినట్టుగా దోచుకెళ్లారు. సో మొత్తం బంగారం, డబ్బులు, ఇతరాత్ర విలువైనటువంటి పేపర్స్ను కూడా అక్కడ నుంచి దొంగలించినట్టు తెలుస్తోంది. సో డెఫినెట్గా ఎవరైనా అక్కడ నుంచి చూసినటువంటి వ్యక్తులై ఉండాలి. ఎందుకంటే అంత ఈజీగా ఒకేసారి వచ్చి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పేటువంటి అవకాశం లేదు. ఎవరో బహుశా రెక్కి నిర్వహించి ఇద్దరు ఒంటరిగా ఉన్నటువంటి గమనించి వారికి ఏమైనా జరిగినా కూడా ఎవరు రారు, సహాయపడరు, వారికి ఎవరు లేరన్నటువంటి విషయాన్ని గమనించిన వ్యక్తులే ఈ యొక్క నిర్వాకానికి పాల్పడి ఉంటారు. బహుశా మీరు అపార్ట్మెంట్ లాంటి దాంట్లో ఉన్నా కూడా మీ పేర్లు చెప్పి కొన్నిసార్లు మిమ్మల్ని బుడి కొట్టించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫిజియోథెరపీ అనగానే పాపం వృద్ధ దంపతులు ఆ సిచ్యువేషన్లో అనారోగ్య బారిన పడ్డారా, లేకపోతే కొంత రిలాక్సేషన్ ఉంటుంది కదా అని చెప్పి భావించి ఉంటారు. అందుకే వాళ్ళు యాక్సెప్ట్ చేసి లోపల రమ్మని పిలవగానే లోపల వెళ్ళిపోయి గొంతు కోసి డబ్బులని నగలు మొత్తాన్ని కూడా ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పోలీసులు ఆ దుర్మార్గుల కోసం, ఆ దుండగుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. సో రైట్ సైడ్ బాక్స్లో కనబడేటువంటి ఆ సర్కిల్లో కనబడేటువంటి వ్యక్తులు ఎగ్జాక్ట్ ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఎక్కడో చాలా దూరం నుంచి ఫోటో తీసినట్టుగా ఉంది ఆ ఫోటోలో. సో అక్కడ బుర్కా వేసుకున్న ఆవిడ కనబడుతోంది రైట్ సైడ్లో. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఇద్దరు కూడా మగవాళ్ళే. ఒకరు బుర్కా వేసుకొని అటు ఆ మహిళల్లాగా వేషధారణలో ఉన్నారు, కానీ అక్కడ మహిళ కాదు, ఇద్దరు కూడా మగవాళ్ళే. సో ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో ఏం జరిగింది? డబుల్ మర్డర్లో అసలు విషయం బయటపడిందా? అంటే ఏంటి ఇక్కడ పక్కాగా ఎవరు తెలిసిన వ్యక్తులు రెక్కి నిర్వహించి వారిని గమనించి వారిని ఈ రకంగా వారిపైన ప్రవర్తించినా చంపేసినా కూడా వారికి ఆ సమయంలో సహాయం చేయడానికి ఎవరు రారని గుర్తించిన వాళ్ళే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారు. సో సీసీటీవీ కెమెరాలో ఎటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యి వారు ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం జరిగింది? రాజేంద్ర నగర్లో డబుల్ మర్డర్లో బెడ్డి వేశామని చెప్పచ్చు. ఒకవైపు ఫిజియోథెరపీ కోసమే మేము వచ్చామంటూ కూడా వాచ్మెన్ కి చెప్పి మరి వాళ్ళ లోపలికి వెళ్ళారు. అతి దారుణంలో భార్యాభర్తల్ని గొంతు కోసి హత్య చేశారు. రక్తం మరుగులో వాళ్ళు పడిపోయిన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసిన కూడా షేక్ అబ్దుల్లా కూడా ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ,
రిటైర్ అయిపోయారు. మరోవైపు మహిళ ఎవరైతే వైఫ్ ఉన్నారో తను రిటైర్డ్ టీచర్ అని కూడా పూర్తిగా గుర్తించారు. ఒకవైపు ఆస్తి కోసమే ఇదంతా కూడా హత్య జరిగినట్టు కూడా ఆర్టీవీకి ఎగ్జిక్యూటివ్ సమాచారం తెలుస్తుంది. డబ్బులు నగదు ఇవంతా దోచుకోకుండా కేవలము ఏదైతే నగదు మొదట బీరువాల నుంచి తీశారో ఆ తర్వాత ఈ హారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏది ముట్టకుండా వాళ్ళు కీలకమైన పత్రాల కోసం వాళ్ళు సర్చ్ చేశారని కూడా క్లారిటీగా తెలుస్తుంది. అంటే పేపర్స్ ఆ రూమ్ అని మొత్తం కూడా అనలైజ్ చేస్తే ఎక్కడైతే ఘటన జరిగిందో క్రైమ్ సీన్ అంతా అనలైజ్ చేస్తుంటే కూడా పేపర్స్ అనేది కూడా ఏదో పేపర్ కోసం అంటే ప్రాపర్టీ కోసమే ఈ హత్య జరిగిందంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. బురకా వేసుకొని మరి లోపలికి వచ్చారు. అంటే ఇద్దరు మగవాళ్ళే కానీ ఆడవాళ్ళ వేషధారంలో ఒక అతను వచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న వాచ్మెన్ ఆపి మరి ఎందుకని మీరు లోపలికి వెళ్తున్నారు, ఎవరి కోసం వచ్చారు అంటే కూడా మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక్కసారి కాల్ చేయండి మేము మాట్లాడతామని చెప్పి వాచ్మెన్తో కాల్ చేపించి మేము పలానా వ్యక్తులం లోపలికి వస్తున్నాం అని చనిపోయిన వ్యక్తికి చెప్పినప్పటికీ కూడా అతను లోపలికి రమ్మన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళారు. మొదట సివిల్ గా ఉన్న అతను మాస్క్ ధరించి బయటికి వచ్చేశాడు 10 నిమిషాలకి. 40 నిమిషాల పాటు బుర్కా ధరించిన వ్యక్తి మాత్రము 40 నిమిషాలు అక్కడనే ఉన్నాడు. అసలు ఏమి పత్రాలు తీసుకెళ్లాడు, ప్రాపర్టీ కోసం ఈ హత్య జరిగింది అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ మనం విజువల్స్ లో చూసినట్టయితే కూడా ఆ బుర్కా వ్యక్తి మరియు ఇంకొక వ్యక్తి కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. అదే కాకుండా ప్రాపర్టీ కోసమే హత్య జరిగిందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా వాళ్ళ 4 పిల్లలు కూడా ఒకరు యూకేలో ఉంటారు, లండన్ లో ఇంకోరు యుఎస్ లో ఇద్దరు ఉంటారని తెలుస్తుంది. గత నెల క్రితమే వాళ్ళు లండన్ కి వెళ్ళేసి వచ్చారు. పూర్తిగా వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చారు. మొదట వాళ్ళు రెడ్ హిల్స్ అపార్ట్మెంట్స్ లో నివసిస్తుండే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేసి అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ వరకు వాళ్ళు కట్టుకున్నారు. మొత్తం కొన్ని ఆక్యుపై అయ్యాయి, కొన్ని మాత్రం ఆక్యుపై కాలేమని కూడా తెలుస్తుంది. దీంట్లో 5th ఫ్లోర్ లో నివసిస్తున్నారు. ఖచ్చితంగా రెక్కి నిర్వహించి హంతకులు ప్రీ ప్లాన్ గా వాళ్ళతో పాటు కత్తి కటారాలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం వేళ ఈ హత్య జరిగిందని తెలుస్తుంది. వాచ్మెన్ మాత్రం తెలిసిన వ్యక్తులమే అంటూ కూడా లోపలికి వెళ్ళారు. ఆ వెంటనే ఓనర్ కూడా ఓకే పంపించండి అని చెప్పినందుకే నేను పంపించాను అంటూ కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు వాచ్మెన్. మొత్తం మీద ఏదైతే అనేక ఆస్తులు, ఎందుకంటే 4 పిల్లలు కూడా అబ్రాడ్ లో ఉన్నారు, సెటిల్ అయిపోయారు, డబ్బులు కష్టపడ్డారు, అనేక ఇల్లులు అనేక ప్లాట్స్ అనేక ప్లేసెస్ దగ్గర కూడా వీళ్ళు ఆస్తులు కొన్నారు. కాబట్టి ఇవన్నీ ఆస్తులు కూడా ఈ వృద్ధ దంపతులు రిటైర్ అయిపోయారు. ఒకవైపు రిటైర్డ్ టీచర్ గా కూడా తను బాగా సంపాదిస్తుంది. వాళ్ళ హస్బెండ్ SBI బ్యాంక్ లో కూడా రిటైర్ అయిపోయారు. వీరు మొత్తం మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. మనకన్నా తల్లిదండ్రుల పేర్ల మీదనే ఈ ఆస్తులంతా కూడా. ఇక్కడ ఈ ఘటనలో దుండగులు ఎవరైనా తెలిసిన వారు అయి ఉంటారా? అంటే పూర్తిగా వారి గురించి అవగాహన ఉన్నవారు, మీరు అంటున్నట్టుగా వాళ్ళంతా కూడా రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ఎంప్లాయీగా తెలిసిన వారు, వారి ఇంట్లోకి వెళ్తే నగలు డబ్బుని తీసుకోవచ్చు అనేటువంటి అంచనాతో ఉన్నటువంటి గుర్తించే వాళ్ళేనా? స్థానికులు ఏం చెప్తున్నారు?